ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందనేది మీడియా మిత్రులకే తెలుసు. డబ్బు మరి బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా డబ్బు పంపకం జరిగింది, మద్యం పంపకం జరిగింది. ఒక పార్లమెంట్ ఎన్నికలు ఒక పంచాయతీ ఎన్నికల లాగా మైపరిపించే విధంగా జరిపించారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నైతిక స్థైర్యం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మరి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మరి నీలం మధు ముదిరాజ్ బిడ్డను ఎట్లయినా పార్లమెంటుకు పంపించాలని కృతనిశ్చయంతో పోరాటం చేసిరు. ఈ ఎన్నికల్లో తుది విజయం కాంగ్రెస్దే. ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థి పార్లమెంటుకు మెదక్కి వెళ్ళబోతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఇక మన స్థానిక విషయాల్లోకి వస్తే, నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు ఎన్నికలు మొదలైనటువంటి ముందు నుంచి ఎప్పుడైతే ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో తెల్లారి నుంచే మరి పథకాలు అమలైతలేవని, మరి వెంటనే ప్రజలలోకి ఒక అయోమయాన్ని గందరగోళాన్ని సృష్టించే కార్యక్రమం అసెంబ్లీ సాక్షిగా మొదలుపెట్టి చివరికి మొన్న ఎన్నికలలో కూడా హామీల అమల్లో విఫలమైంది అని ఒక నెపం, ఒక ఆరోపణలు చేసుకుంటూ బతకాలనే ఆలోచన మన ప్రచార కార్యక్రమంలో కనబడ్డది. సాక్షాత్తు హరీష్ రావే ప్రజలను అయోమయం గురి చేయడం, ప్రజల్లో నుంచి ఈ పథకం వచ్చింది ఆ పథకం వచ్చింది అనుకుంటూ రైతుల కొనుగోలు కేంద్రాలు గమనించారు. మరి ఏ విధంగా ఇక్కడ రైతులను వ్యాపారస్తులు కానీ మరి రైస్ మిల్లర్స్ కానీ ఏ విధంగా ప్రభుత్వాన్ని కొల్లగొట్టారు, మరి ఏ విధంగా ధాన్యాన్ని దారి మళ్లించారు, మరి దాన్ని ఏ విధంగా డబ్బులు చేసుకున్నారు, మరి ఇది ఏ ప్రభుత్వంలో జరిగింది. మరి ఈరోజు సీఎంఆర్ ధాన్యం అనేది ఇంకా మన రైస్ మిల్లర్లని పోయిన సీజన్లో అంతకుముందు సీజన్లో ఉన్నాయా లేవా, మరి ఆ కారణంగా ఈరోజు మన ధాన్యం నిల్వ చేయడానికి ఎంత సమస్య అవుతుంది, అది ఎవరి వలన జరిగింది, ఏ ప్రభుత్వం వలన జరిగింది. ఒక్కసారి హరీష్ రావు గారు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఒక్కసారి ఆరోపణలు చేసే ముందు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రభుత్వ అధికారులు ఎంతో ప్రయాసపడి ఇక్కడ ధాన్యం నిల్వ చేయడానికి అవకాశం లేకపోయినా మరి ఈరోజు సిద్దిపేట జిల్లాకు, మరి మహబూబ్ నగర్ జిల్లాకు, మరి నిజామాబాద్ జిల్లాకు కూడా ఈరోజు మనం ధాన్యాన్ని పంపించే కార్యక్రమం చేసినాం. అది ఎందుకు చేసినాం, మరి ఎవరికి ఫలితం వల్ల జరిగింది దాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. అయినప్పటికీ మీరు పోయినసారి ధాన్యం కొనుగోలు చూడండి, ఈరోజు ధాన్యం కొనుగోలు చూడండి. మీరు రోడ్లలో నిలబడి మన ఈ నర్సాపూర్లో కానీ మరి తూప్రాన్లో కానీ మరి వాహనాలను ట్రక్కులను మళ్లించి ధాన్యం పంపించాల్సిన పరిస్థితి పోయినసారి వచ్చింది. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఈరోజు పోయినసారి జూన్ 15 వరకు ధాన్యం కొనుగోలు చేసి ఈరోజు మనం 25వ తారీఖున మే 25 ఇప్పటికే నర్సాపూర్ కానీ శివంపేట కానీ వెల్దుర్తి కానీ మాసాయిపేట మండలం కానీ కౌడిపల్లి మండలాలు ఎక్కడ కూడా ధాన్యం అన్ని కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ధాన్యం వచ్చేసింది, అయిపోయింది. కేవలం అరకొర 1-2 సెంటర్లలో ధాన్యం కాదు, చివరికి శిఖం భూములలో చివరికి వేసిన వాళ్ళ కొరకు 1-2 సెంటర్లు మేమే అధికారులతో మాట్లాడి 1-2 సెంటర్లు ఉంచండి, లాస్ట్ కొన్ని ధాన్యం వస్తున్నాం. కేవలం ఇవాళ చిలుచేడు మండలం మరి కొల్చారం మండలనే ధాన్యం పెట్టుకున్నది. దానికి కారణం ఇవ్వరు. అయినప్పటికీ కూడా అధికారులు, కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, మరి కమిషనర్ సివిల్ సప్లైస్ కానీ, మరి ఇలా మంత్రి గారు ప్రతి ఒక్కరితో మేము నిరంతరం టచ్లో ఉండుకుంటూ ఈరోజు ధాన్యాన్ని ఎంత తొందరగా వీలైతే కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈరోజు కోఆపరేటివ్ పిఎస్సిఎస్ చైర్మన్లు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక స్వచ్ఛందంగా ఒక యుద్ధంలాగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది పిఎస్సిఎస్ డైరెక్టర్లు మహబూబ్ నగర్ జిల్లాకు కూడా పోయి చిల్చేడు మండలానికి సంబంధించిన పిఎస్సి డైరెక్టర్లు, కొంతమంది మిగతా మండలంలో పిఎస్సిఎస్ డైరెక్టర్ చైర్మన్ కూడా ఇవాళ పోయి సుంతారెడ్డి గారు అంటున్నారు, ఎమ్మెల్యే గారు అంటున్నారు, విహారయాత్రలో పోయిరా మంత్రులు అంటున్నారు. ఎవరు విహారయాత్రలో పోయాల్సిన అవసరం మాకు లేదు. మీరు పొంచి పోషించిన వ్యాపారస్తులు రైస్ మిల్లర్ల సొమ్ములతోని మీ కార్యక్రమాలు జరిపించుకున్నారా లేదా పోయిన ప్రభుత్వంలో? ఆ వ్యాపారస్తులు మీ హరీష్ రావు మీద డబ్బులు తల్లిన మాటలు మర్చిపోయిరా మీరు? ఒక్కసారి ఎంతకి మళ్ళీ చూడాలి. ఈరోజు రైతులకు ఈ పరిస్థితి కూడా రావడానికి కారణం మీరే కారణం.
వర్షం పడ్డప్పుడు కాస్త కూస్త ఇబ్బంది జరుగుతుంది. కానీ ఈసారి రైతులే అందరూ స్వచ్ఛందంగా చెప్తారు మా ధాన్యం పోయినసారి కంటే ముందే పోయింది. చాలామంది కేవలం రాజకీయ కోణంతోనే ఈ మాటలు మాట్లాడుతూ మీరు గమనిస్తున్నారో లేదో ఏదో ఒక రకమైన నెపంతో ఏదో ఒక కార్యక్రమం పెట్టుకోవాలి, దుమ్మెత్తిపోయారు. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలలో ఒక మంచి విశ్వాసం ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం. మీ పాలనలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోలేని పరిస్థితి మీ దగ్గర ఉంది. ఈరోజు మేము సామాన్యులం కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోతున్నాం, సమస్యలు చెప్పుకుంటున్నాం, సమస్యలను పరిష్కారం చేస్తున్నాం. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని అడిగే నైతిక హక్కు మీకు లేదు. అదే కాకుండా ఇంతకు సోదరుడు చెప్పినట్టు ఒక ప్రణాళిక పరంగా ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ జరిగింది. రేషన్ కార్డులను ఇచ్చిన తర్వాతనే లబ్ధిదారులను ఎంపిక జరుగుతుంది. ఈరోజు రేషన్ కార్డులు అనేది ఒక ప్రామాణికం. ఎవరు నిరుపేద, ఎవరికి అవసరం అనేది రేషన్ కార్డులతో కొలమానం.